నిజామాబాద్లో ముగ్గురు చిన్నారుల హత్యోదంతం సంచలనం రేపింది. రేంజల్ మండలం దూపల్లికి చెందిన రైతు నాయకుడు రఘుపతిరెడ్డి మనవరాళ్లను బుధవారం రాత్రి అపహరించిన సమీప బంధువు నరేందర్ రెడ్డి వారిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. శుభకార్యం కోసం నిజామాబాద్లోని గంగాస్థాన్కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన చిన్నారులకు చాక్లెట్లు ఇస్తానని తీసుకువెళ్లి శివారులోని సుధీర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద సజీవ దహనం చేశాడు. తెల్లవారుజామున స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నరేందర్ రెడ్డి అని మా వదినమ్మ కొడుకు. నేను ఇక్కడ పెళ్లికి వచ్చి మోహన్ రెడ్డి వారి ఇంటి పెళ్లికి వచ్చిన తర్వాత మా కొడుకు ఎమ్మడ సాయిరెడ్డి ఎమ్మడ నిజామాబాద్ హాస్పిటల్కి పోయి చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ దగ్గర చిన్నపిల్లగాని అక్కడ ఉంచేసి నేను వదినమ్మలో డిస్పెట్టేసా అని చెప్పి అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి గంగాస్థానికి వచ్చేసి వదినమ్మలో ఇంకొంటవాళ్ళని ముగ్గురు పిల్లలని బయట ఆడుకుంటుంటే మేము చాక్లెట్ కొనిస్తామని చెప్పేసి వాచ్మెన్ ముందర మాట్లాడేసి ఎక్కించుకొని పోయిండు. ఆడికెళ్ళి ఎటు పోయిండు ఏమైంది కదా పత అంటలేదు. మాకు రాత్రి 7-8 అయిన తర్వాత రాకపోరు అని పోలీస్ కంప్లైంట్ చేస్తే వాడు ఈ మూడు ఏదైనా చేంజ్ చేసుకొని వాళ్ళు వీళ్ళని పెళ్లి కాలేదని ఈ మధ్యన తిరుగుడు ఎక్కడ పోయినా వాడికి అంటున్నారు. వాడితో మనకి వ్యతిరేకమేం లేదు. నిందితుడు చిన్నారులను తీసుకువెళ్లిన కారును బాసర వంతెన వద్ద పోలీసులు గుర్తించారు. పెళ్లి కాలేదన్న మానసిక వేదనతోనే నరేందర్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులు ఓ కిరాతకుని ఘాతుకానికి బలవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.